నమస్తే చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ప్రతిసారి సరికొత్త క్రాఫ్ట్ ఐటమ్స్ మీకు పరిచయం చేసి మన కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి భారతి గారు. వారు ఈరోజు మనకి బీట్స్ని ఉపయోగిస్తూ బ్రేస్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానంటున్నారు. చూద్దాం అయితే. నమస్తే భారతి గారు. నమస్తే షీలా. మరి ప్రతిసారి మీరు మన సకులకి బ్రేస్లెట్లని, జ్యువెలరీ అని, ఇయర్ రింగ్స్ అని ఇలా రకరకాలు చూపిస్తూనే ఉంటారు. ఈరోజు బ్రేస్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. మరి దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి చెప్తా. పెద్ద బీడ్స్, రింగ్స్, చిన్న బీడ్స్, సిజర్స్, థ్రెడ్, 2 నీడిల్స్. 2 నీడిల్స్. ఓకే అండి, స్టార్ట్ చేయండి. ఓకే, 2 సైడ్స్ ఎక్కించేసుకోవాలి. వైర్ తీసుకున్నా. వైర్ నేను మాంజా తీసుకున్నానండి. మాంజా తీసుకున్నా. స్టిఫ్ గా ఉంటుంది, తెగిపోదు కూడా. మాంజా మనం యూ షేప్ లో తీసుకోవాలి షీలా. 2 సైడ్స్ నీడిల్ ఎక్కించేసుకోవాలి. 2 సైడ్స్ నీడిల్ ఎక్కించేసుకొని మనం ఒక రింగ్ ని ఇక్కడ అటాచ్ చేస్తాం. అంటే బ్రాస్లెట్ కి ఇక్కడ హుక్ పెడతాం కదా, ఆ రింగ్ ఇది. రింగ్ కి మనం నాట్ వేసేసుకోవాలి. అంటే రింగ్ అనేది వచ్చేసి 2 నీడిల్స్ కి సెంటర్ పాయింట్ లో రావాలి. ఇది మనం హ్యాండ్ లెంత్ అయినా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి హ్యాండ్ లెంత్ తీసుకుంటే కొద్దిగా చిన్నదైనా అయిపోవచ్చు. అంటే ఎక్కడైనా ముడి పడింది అనుకోండి, మనం మళ్ళీ కట్ చేయాలి కదా, కొద్దిగా ఎక్కువే తీసుకోవాలి. ఇలా ఒకటి వేసేసుకుంటే ముడి వేసేసుకోవాలి. తర్వాత ఎక్కించుకున్న తర్వాత రైట్ సైడ్ ఒక పర్ల్, లెఫ్ట్ సైడ్ ఒకటి ఎక్కించుకోవాలి. 2 ఒకటే సైజా? ఎన్ని తీసుకోవాల్సి ఉంటుంది? 4 తీసుకోవాలి. నేను ఎక్కించాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 ఎక్కించుకున్న తర్వాత 4th ఉంటుంది కదా శిల, దానిలోంచి నీడిల్ ఇటు నుంచి ఒకసారి, అటు నుంచి ఒకసారి. లాస్ట్ టైం మనం సేమ్ డిజైన్ లో చేసాము. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇటు 3 అటు 3 తీసుకోవాలి. ఇది లాస్ట్కి వస్తుంది అన్నమాట, ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు 3 తీసేసుకున్నాం కదా. ఫస్ట్ 4 తీసుకున్నాము, తర్వాత ఇటు 3 అటు 3 తీసుకున్నాము. ఇప్పుడు పెద్ద పర్ల్ ఈ రెండిటికి 2 నీడిల్స్ దగ్గరగా పట్టేసుకొని పెద్ద పర్ల్ నుంచి తీసేయాలి. 2 నీడిల్స్ ఒకేసారి మొత్తం 2 థ్రెడ్స్ ఇలా వచ్చేస్తుంది. వచ్చాక మళ్ళీ సెపరేట్ చేసి ఈ థ్రెడ్ ఉంది కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కించిన 3లోంచి బయటికి తీయాలి. ఇప్పుడు మన రైట్ సైడ్, అంటే మనం ఇలా పెట్టుకున్నామంటే ఈజీ, రైట్ లెఫ్ట్ అన్నట్టు. ఇప్పుడు రైట్ సైడ్ 3 ఉన్నాయి కదా, పర్ల్కి ఎక్కించేసిన తర్వాత రైట్ సైడ్ 3లోంచి మనం ముందుకు తీస్తున్నాం, వెనుక నుంచి ముందుకి. ఇలా 4 తర్వాత 3 మిడిల్లోది ఇది. మిడిల్లోకి ఇందులో 2 థ్రెడ్స్ ఇందులోంచి తీసాం. తీసిన తర్వాత మళ్ళీ ఇందులోంచి బ్యాక్ లోంచి ఫ్రంట్కి వచ్చాయి. చూడండి ఇక్కడ ఈ లోపల నుంచి బయటకు వచ్చాయి ఇవి. ఇప్పుడు మళ్ళీ ఒక పర్ల్ వేసుకోవాలి, దాన్ని ఆపోజిట్ మళ్ళీ తీసుకోవాలి. చిన్నది వేసుకొని ఆపోజిట్ నీడిల్స్ అన్నమాట. రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకోవాలి. సింగిల్ పర్ల్ ఇక్కడ మనం ఇది లాక్ చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మనకి ఒక షేప్ కనిపిస్తుంది. ఓకే, ఆ సర్కిల్ అనేది ఫామ్ అయినట్టు చూడండి, మీకు కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు ఒక షేప్ కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ అలాగే 2 సైడ్స్ 2 చిన్న పర్ల్స్ తీసుకోవాలి. మనం ఇంతకు ముందు మీకు చూపించిన డిజైన్స్ అంతా ఏంటంటే మనం ఫ్రంట్ నుంచి అల్లుకొని వస్తాం. ఇదేంటంటే బ్యాక్ నుంచి నీడిల్ తీసి ఫ్రంట్ కి వస్తుంది. ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇది. మళ్ళీ ఇప్పుడు 2 నీడిల్స్ లో సింగిల్ ఒక్కొక్క బీట్ ఎక్కిస్తాము. ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కటి ఎక్కించిన తర్వాత మళ్ళీ ఒకటి తీసుకొని రైట్ సైడ్ ది లెఫ్ట్ సైడ్ కి, లెఫ్ట్ సైడ్ నీడిల్ రైట్ సైడ్ కి తీసుకోవాలి. మనకి ఇక్కడ ప్లస్ లా వస్తుంది డిజైన్. మళ్ళీ తర్వాత సేమ్ మళ్ళీ 2 సైడ్స్ ఎక్కించుకోవాలి. అంతా చైన్ అంతా మనకి బ్రాస్లెట్ అయినా, నెక్ సెట్ అయినా, అదే ఇయర్ రింగ్ అనుకోండి, జస్ట్ ఇలా అంతే ఇలాగే రావాలి. ఇలా వదిలేసి పైన హుక్ పెట్టేసుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు.
మొత్తం నెక్ సెట్ అంతా ఇలా మొత్తం ఇలా డిజైన్ అంతా ఇలా రావాలి. మొత్తం వైట్ తో మనం తయారు చేసుకుంటే అండి ఒక సెట్ లాగా అయిపోతుంది. Set లాగా వైట్ డ్రెస్సెస్ కానీ సారీస్ మీద కూడా బాగా కనిపిస్తుంది. డ్రాప్ షేప్ అయినా పెట్టుకోవచ్చు, మనకి మన ఇష్టమైన షేప్ మధ్యలో పెట్టుకోవచ్చు, లేదంటే కింద కూడా చిన్నది ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు. చిన్న బీట్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. మరి అయితే మొత్తం అంతా కూడా ఇదే ఫార్మేషన్ మొత్తం ఇంతే. ఇలాగే ఫార్మ్ చేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఓకే అండి, మరి ఇలా కంప్లీట్ చేసి తెచ్చారా? తెచ్చాను శీల, చూపిస్తాను. శీల ఇదిగోండి, నేను చెప్పాను కదా బ్రాస్లెట్, ఇది సేమ్ ప్యాటర్న్ మొత్తం అంతా మన హ్యాండ్ కి సరిపోయినట్టు. ఒకసారి మీరు హ్యాండ్ కి పెట్టి చూపించండి. మీరు ఇందాక చూపించిన దాంట్లో పెద్ద బీడ్ కూడా పెద్ద తీసుకున్నారు, ఇందులో చిన్నది. దీంట్లో మొత్తం అన్ని కూడా చిన్నవి తీసుకున్నారు. ఇలా మనం బ్రాస్లెట్ లాగా ఇలాగ ఉపయోగించుకోవచ్చు. బాగుందండి. కావాలంటే ఇందులో మధ్యలో రెడ్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం వచ్చిన కలర్ యూజ్ చేసుకోవచ్చు. అంటే మొత్తం ఒకటే కలర్ కాకుండా ఇష్టం వచ్చింది. ఓన్లీ బ్రాస్లెటే కాకుండా దానికి ఇయర్ రింగ్స్ కూడా, ఎందుకంటే కొంతమంది ఇలా ప్రిఫర్ చేస్తారు. సేమ్ ఇదే మెథడ్ కదండి? సేమ్ అంతా సేమ్ ఇలాగే చేశారు. ఇంకా నెక్లెస్ కూడా ఇది నెక్ కి వస్తుంది అనమాట, మిడిల్ లోకి వస్తుంది, ఇట్లా ఓన్లీ మిడిల్ కి వచ్చి వెనక్కి ఇలా వస్తుంది. అంటే మనకి ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్, అన్ని కలర్స్ మనం అల్లుకోవచ్చు. ఓకే భారతి గారు, చక్కగా మాకు ఈరోజు పూసలతోటి బ్రేస్లెట్ ని, దాంతో పాటుగా ఇయర్ రింగ్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. బాగుందండి. మీకు సర్కిల్ నుంచి అలాగే మా నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈరోజు చక్కగా మనకు భారతి గారు బ్రాస్లెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. మరి మీరు కూడా చూడండి చేయండి కార్యక్రమంలో పాల్గొనాలంటే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 04023255654కి ఫోన్ చేయండి. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. నమస్తే.